ఈరోజు మూతే గ్రామంలో గత 3-4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల మూలంగా అనేక పంట పొలాలతో పాటు అనేక ఇండ్లు కూడా కూలిపోయినటువంటి పరిస్థితులు. అందుకోసం ఈరోజు మూతే గ్రామంలో సిపిఎం పార్టీ బృందం మొత్తం కూడా ఈ గ్రామంలో కూలిపోయినటువంటి ఇండ్లను కానీ గుడిసెలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు సిపిఎం పార్టీగా సందర్శించడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఇల్లు కూలిపోయిన వాళ్లకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించడంతో పాటు వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రభుత్వం కట్టించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక మంది పేదలు ఈ వర్షాల మూలంగా ఇల్లు కూడా మొత్తం కూడా కూలిపోవడంతో ఎక్కడ ఉండాలో కూడా తోసని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కూలిపోయినటువంటి ఇండ్లు ఏదైతే ఉన్నాయో వాటి స్థానంలో తిరిగి ప్రభుత్వమే ఎట్లాగా ఇందిరమ్మ పథకం కింద 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కాబట్టి ఆ హామీలో భాగంగా ఎవరైతే ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. అదేవిధంగా తక్షణ సహాయం కింద వాళ్ళకు కనీసం ఒక కుటుంబానికి 50,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాము.